క్రీస్తునందు ప్రియమైన జీసస్ ఆర్మీ మిషన్ యూట్యూబ్ వీక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఈ యొక్క లెంట్ డేస్లో మనం యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణ పునరుద్ధానాల గురించి తెలుసుకోవడానికి ముందు అసలు ఆయన ఎలాగా అప్పగించబడ్డాడు, ఎలాగా ఆయన యొక్క ప్రయాణం అప్పగించబడిన దగ్గర నుంచి కొనసాగుతుంది, దేవాలయానికి ఎందుకు వెళ్ళాడు, ఎందుకు కన్నీరు కార్చాడు, కొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి విషయాలు మనము తెలుసుకుంటా ఉన్నాం, నేర్చుకుంటా ఉన్నాం. గత వీడియోల్లో అవి ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. ఈ యొక్క వీడియోలో చాలా అద్భుతమైనటువంటి విషయాన్ని మీకు తెలియజేయాలని నేను ఆశిస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభువారు అప్పగించబడ్డాడు, ఆయనకు శిక్ష వేయబడింది. ఆయనకు శిక్ష వేయబడిన తరువాత ఆయన కొరడాలతో కొట్టబడ్డాడు, తర్వాత సిలువ వేయబడ్డాడు. చాలామంది దేవుని సేవకులే కానివ్వండి, చాలామంది క్రైస్తవ సహోదరులే కానీ ప్రార్థన చేసేటప్పుడు ఇలాగ ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రభా, మా కొరకు 39 దెబ్బలు నువ్వు తిన్నావు అని కొందరు ప్రార్థిస్తూ ఉన్నారు. 40 కొరడా దెబ్బలు తిన్నావు అని ప్రార్థిస్తూ ఉన్నారు. నిజంగా యేసుక్రీస్తు ప్రభువారు 39 కొరడా దెబ్బలు మాత్రమే తిన్నాడా, లేక 40 కొరడా దెబ్బలు తిన్నాడా? ఈ విషయంలో చాలామంది మా తోటి సహోదరులను అడిగాను, కానీ వారందరూ చెప్పిన సంగతి ఏంటంటే ఆయన 39 లేక 40 దెబ్బలే తినుండొచ్చు అని చెప్పారు. ఎలా చెప్పగలిగారు? కానీ వాక్యంలో రాయబడాల ఆయన 40 దెబ్బలు కొట్టారని, లేకపోతే 39 దెబ్బలు కొట్టారని రాయబడాల. మరి ఎలాగా వీళ్ళు చెప్పగలిగారు అని ఆలోచిస్తే వాళ్ళని అడిగాను నేను, ఎలాగ మీరు చెప్తున్నారు అంటే వాళ్ళన్నారు, సుమారుగా యూదుల ఆచార ప్రకారం 39 లేక 40 దెబ్బలు కొట్టొచ్చు, కనుక ఆయన్ని 40 దెబ్బలు కొట్టుంటారు అని చెప్తున్నారు. ఈ సందర్భంలో ఒక రెఫరెన్స్ మీకు గుర్తు చేస్తాను. అంటే ఈ 40 దెబ్బలు కొడతారు అనే దానికి ఒక రెఫరెన్స్ ఉంది. ఆ రెఫరెన్స్ చదువుతున్నాను, మీరు గమనించండి. ద్వితీయోపదేశ కాండం 25వ అధ్యాయం 1, 2, 3 వచనాలు చదువుతున్నాను. మనుషులకు వివాదము కలిగి న్యాయసభకు వచ్చినప్పుడు న్యాయాధిపతులు విమర్శించి నీతిమంతుణ్ణి నీతిమంతుడనియు దోషిని దోషి అనియు తీర్పు తీర్చవలను. ఆ దోషి శిక్షకు పాత్రుడుగా కనబడిన ఎడల న్యాయాధిపతి వాణ్ణి పండుకొనబెట్టి వాని నేరము కొలది దెబ్బలు లెక్కపెట్టి తన ఎదుట వాణ్ణి కొట్టింపవలను. 40 దెబ్బలు కొట్టింపవచ్చును, అంతకు మించకూడదు. వీటికంటే విస్తారమైన దెబ్బలు కొట్టించిన ఎడల నీ సహోదరుడు నీ దృష్టికి నీచుడుగా కనబడునేమో. మనము ఈ విషయాన్ని ధర్మశాస్త్ర కాలంలో రాయబడినప్పుడు చదువుతున్నాం. ద్వితీయోపదేశ కాండంలో ఆదికాండం, నిర్గమాకాండం, లేవీకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండం చివరిది. ఈ ద్వితీయోపదేశ కాండంలో ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు, లేక ఇతడు తప్పు చేశాడని నిర్ధారణ చేయబడిన తర్వాత, న్యాయ తీర్పు జరిగిన తరువాత అతన్ని శిక్షించేటువంటి విధానంలో అతన్ని పండుకొని పెట్టి ఏం చేయాలంటే 40 దెబ్బలు కొట్టవచ్చు. 40 కంటే ఎక్కువ దెబ్బలు కొట్టకూడదు. ఒకవేళ కొడితే అతడు తన సహోదరుడి ఎదుట నీచుడుగా కనబడతాడు అని వాక్యంలో రాయబడి ఉంది. మనం చదవబడిన ఈ వాక్యాన్ని గమనించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు 40 దెబ్బలు కొట్టబడ్డా, 39 దెబ్బలు కొట్టబడ్డా? మీరేమనుకుంటున్నారో ఈ వాక్యం ముందుకు వెళ్ళకముందే మీరు వింటూ ఉంటారు కదా, చిన్న కామెంటు కింద తెలియచేయండి. మీరేమనుకుంటున్నారు? 39 దెబ్బలు అనుకుంటున్నారా, లేకపోతే 40 దెబ్బలు అనుకుంటున్నారా? ఒక్కసారి కామెంట్ చేయండి. ఇప్పుడు నేను అసలు విషయాన్ని చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. యేసుక్రీస్తు ప్రభువారు 40 కొరడా దెబ్బల కంటే ఎక్కువ దెబ్బలనే తిన్నాడు. ఆయన నీచుడుగా ఎంచబడ్డాడు, ఆయన ఘనహీనుడుగా ఎంచబడ్డాడు. నిజానికి ఆయన తీర్పుల్లో ఎక్కడా కూడా నిజము లేదు. ఆయన తీర్పు అంతా కూడా అన్యాయపు తీర్పు జరిగింది. 40 దెబ్బల కంటే ఎక్కువగానే ఆయనను కొట్టారు. ఏమంటే పాస్టర్ గారు, మీరు ఎలాగ చెప్తున్నారు, మీరు ఎలా నిర్ధారణ చేస్తున్నారు ఆధారాలు లేకుండా అని అంటే, కొన్ని ఆధారాలు లేకపోయినా కొంత చరిత్ర మనకు నిజాన్ని చెబుతూ ఉంటుంది.
చరిత్ర ఎప్పుడు నిజమే చెప్తుంది. ఈ చరిత్ర గురించి ఉన్నట్టుగా మాట్లాడిన వాళ్ళకే ఈరోజు శ్రమలు కలుగుతున్నాయి. ఈ చరిత్రని నిజాయితీగా ప్రబోధిస్తున్న వాళ్ళకే శ్రమలు ఎక్కువ కలుగుతున్నాయి, అవమానాలు కలుగుతున్నాయి, చంపబడుతున్నారు. సత్యం ఎప్పుడు చెప్పినా కూడా సత్యంగానే ఉంటుంది. దాన్ని అబద్ధికులు జీర్ణించుకోలేరు. అబద్ధాలను ప్రేమించేవారు ఆ సత్యాన్ని జీర్ణించుకోలేరు. కాబట్టి అవి వాళ్ళకి అర్థమవుతాయి. అవి సత్యమని తెలుసు. అవి సత్యమని నిరూపిస్తే వాళ్ళు తప్పుడోళ్ళు అవుతారు. కాబట్టి వాళ్ళు తప్పుడోళ్ళు అవ్వకూడదు అంటే సత్యాన్ని అణగదొక్కాలి, సత్యాన్ని నాశనం చేయాలి. కాబట్టి నేను ఈ సంగతిని బాగా ఆలోచించి ప్రార్థనాపూర్వకంగా యేసు ప్రభు వారి యొక్క జీవిత చరిత్రను ధ్యానిస్తూ ఉన్నప్పుడు నేను కనుగొనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఒకవేళ నేను తప్పు చెప్పాను అనుకుంటే మీరు కామెంట్లో చెప్పండి, మీరు తప్పు చెప్పారు పాస్టర్ గారు అని చెప్పండి. దానికి ఆధారం చూపిస్తే నేను తప్పుని సరి చేసుకోవడానికి ఇష్టపడేవాడిని. అంతేగాని నేను చెప్పింది రైట్ అని వాదోపవాదం చేసి ఏదో పెద్ద పేరు తెచ్చుకుందామని లేదు. మీరు నిరూపిస్తే తప్పకుండా దాన్ని నేను ఫాలో అవుతా. సరే, ఇప్పుడు నేను చెప్తున్న ఈ విషయాన్ని గమనించండి. యేసుక్రీస్తు ప్రభువారిని మొట్టమొదటి ప్రధాన యాజకులు, శాస్త్రులు, సైనికులు వెళ్ళి పట్టుకొని వచ్చారు. ఆయనకి సుమారుగా రాత్రి అర్ధరాత్రి నుండి తెల్లవారి ఉదయం 7 గంటలు లేక 8 గంటల లోపు ఎన్ని తీర్పులు జరిగినాయో తెలుసా? 6 తీర్పులు జరిగినాయి. 6 జడ్జిమెంట్ చేశారు. నిజంగా యూదుల సాంప్రదాయ ప్రకారమే కానీ, అప్పుడున్నటువంటి రోమా చట్ట ప్రకారమే కానీ ఒక సీరియస్ మ్యాటర్ అయితే అతడి వల్ల దేశానికి నష్టమండి, అతడి వల్ల మన రాష్ట్రానికి నష్టం, ఇతడి వల్ల చాలా విభేదాలు వస్తున్నాయి, ఇతన్ని ఇలాగే ఉంచితే ప్రమాదం అన్నప్పుడే ఈ సమస్యలు పరిష్కరించడానికి ఒకవేళ ఆ సమయం దొరుకుతుందేమో. గురువారం 12 దాటిన తర్వాత శుక్రవారం ప్రారంభమైంది. ఈ శుక్రవారం ప్రారంభమైనప్పుడు అది యూదుల పస్కా పండుగ దినం. బాగా గుర్తుపెట్టుకోండి, అది యూదుల యొక్క పస్కా పండుగ దినం. ఆ దినాన గొర్రె పిల్లను పస్కా బలిగా అర్పిస్తారు. అయితే ఆ దినానే యేసుక్రీస్తు ప్రభువారి మీద తీర్పులు తీర్చడం జరిగింది. పండగ రోజు హాలిడే కదా, అన్నిటినీ మూసి ఉంచుతారు. కానీ ఆ రోజు ఎలా చేయగలిగారు అంటే, సత్యాన్ని అంతం చేయడానికి ఏ టైంలోనైనా తీర్పులు ప్రారంభమవుతాయి. ఇది గుర్తు అన్నమాట. సత్యాన్ని అణగదొక్కడానికి అబద్ధ సాక్ష్యాలు పుట్టుకొస్తాయి. అబద్ధాలు పలికేవాళ్ళు సిద్ధంగా ఉంటారు. అబద్ధాలు పలికించడానికి డబ్బులిచ్చి యేసు ప్రభు వారి మీద అబద్ధ సాక్ష్యాలను పెట్టారు. వాళ్ళు చెప్పలేదు, ఇది వీళ్ళు చూశారు వాళ్ళు చూశారని సమాజం చేత చెప్పించారు. సరేనే, ఏదేమైనా ఆయనకు శిక్ష వేశారు. 6 తీర్పులు జరిగినాయి. ఈ జరుగుతున్న 6వ తీర్పులో జరిగింది ఏంటంటే, ఆయనను కొరడాలతో కొట్టారు. సిలువ వేయబడ్డానికి ముందు రోమన్ల యొక్క చట్ట ప్రకారం అప్పుడున్న దినాల్లో ఒక వ్యక్తి సిలువ వేయబడడానికి అప్పగించబడితే అతడు సిలువ వేయబడడానికి ముందు అతన్ని కొరడాలతో కొడతారు. రోమన్ల చట్ట ప్రకారం, యూదులు యొక్క మత సాంప్రదాయంలో కూడా ఇది ఉంది. కానీ యోధా మత సాంప్రదాయ ప్రకారం యేసు ప్రభువారిని కొరడాలతో కొట్టలేదు. చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని మీరు గమనించండి. ఒకవేళ యోధా మత సాంప్రదాయంతో లేక యోధా మతాధికారంతో గనక యేసు ప్రభువారిని కొరడాలతో కొడితే అది 40 దెబ్బలే, 40 కంటే తక్కువే, 40 కంటే ఎక్కువ కొట్టడానికి వీలు లేదు. రోమీయులు వాడేటువంటి కొరడా దెబ్బలు చాలా కఠినమైనవి. ఆ కొరడా దెబ్బలకే కొందరు అక్కడే చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే అలాగ చెప్తున్నారంటే, చరిత్రలో మనం చదివినప్పుడు రోమల యొక్క కొరడాల కంట చివర ఎముకలతో చేయబడిన కొంకెలు లేక ఎత్తడితో చేయబడినటువంటి కొంకెలు ఉంటాయంట ఆ కొరడాకి. ఈ కొరడాలతో కొట్టినప్పుడు చర్మము ఎక్కడికక్కడ, మనం ఇప్పుడు ఒక విషయం మీకు చెప్తాను. ఒక ముళ్ళ చెట్టుని తీసుకొని ముళ్ళ చెట్టుని మన శరీరం మీద ఇలా గీరామనుకోండి, గీతలు పడతాయి. అవి పచ్చి ముళ్ళు అయితే ఒక గీతలు పడతాయి. కొంచెం గట్టి ముళ్ళు అనుకోండి, బాగా రఫ్గా పడతాయి.
అంటే ఊరికి అలా గీరుకుంటేనే అంత పడితే కొరడాని కొట్టి ఎలాగా పరుండబెట్టి కొరడాతో కొడితే ఆ శరీరము ఎంత బలహీనమవుతుందంటే నిజంగా ఆ దెబ్బలకి అక్కడే చనిపోవాలి. కానీ యేసుప్రభు వారి పట్ల ఈ జరగవలసిన కార్యం ఒకటి ఉంది. ఆయన సిలువ వేయబడాలి, శాపగ్రస్తుడని ఎంచబడాలి. ఎవరి శాపాన్ని ఆయన మోసాడంటే మనందరి శాపాన్ని ఆయన మోసాడు. ఇది మర్మమైనటువంటి సంగతి. ఇది అందరికీ అర్థం కాదు. కొందరు అపార్థం చేసుకున్నట్టుగా మనం అపార్థం చేసుకోకూడదు. మనం గ్రహించాలి, దేవుని పిల్లలం మన కొరకు ఆయన శాపమయ్యాడు. అయితే ఆయన కొరడాలతో కొట్టినప్పుడు ఆయన నీచుడుగా ఎంచబడ్డాడు. ఎందుకంటే యూదుల యొక్క మత ఆచార ప్రకారం, మత సాంప్రదాయ ప్రకారం, మత అధికార ప్రకారం 40 కంటే తక్కువే కొట్టాలి. కానీ రోమన్లు అలాంటి వాళ్ళు కాదు. శిక్ష వేయబడిన తరువాత భయంకరమైనటువంటి కొరడా దెబ్బలు యేసుక్రీస్తు ప్రభువారిని కొట్టారు. నేనంటాను అవి 40 కంటే ఎక్కువే. ఒకవేళ 40 కంటే ఎక్కువ కాకపోతే మరలా ఈ ప్రధాన యాజకులు, శాస్త్రులు మరొక నింద మోపి మరొకసారి కొట్టించేవాళ్ళు. వాళ్ళకు తృప్తి తీరేది కాదు. మనం గమనించాలి, యేసు ప్రభువారు 40 కొరడా దెబ్బలు కంటే ఎక్కువగానే యేసు ప్రభువారిని కొట్టారు. మనం అనుకున్నట్టుగా 40 కంటే తక్కువ కాదు, 40 కంటే ఎక్కువే. ఆయన వ్యసనాక్రాంతుడిగా మారిపోయాడు. ఆయన బలహీనుడైపోయాడు. ఆయన ఆ యొక్క గొల్గతా వైపు సిలువ మోసుకొని వెళుతున్నప్పుడు ఆయన మోయలేనప్పుడు మరొక వ్యక్తి మోసాడని రాయబడి ఉంది. ఆయన మోయలేకపోయాడు. ఎందుకో తెలుసా? అప్పటికే ఆ కొరడా దెబ్బలకే ఆయన చాలా రక్తం చిందించబడింది. ఆయన బలహీనుడైపోయాడు. ఆయన అవమానపరచబడ్డాడు. ఎందుకు అవమానం అంటే 40 కంటే ఎక్కువ కొడితే అవమానమే. ఆహాహా, ఆ సమయంలో యూదులందరూ చాలామంది సంతోషిస్తూ ఉన్నారు. ప్రధాన యాజకులు, శాస్త్రులు సంతోషిస్తూ ఉన్నారు. చూస్తున్న సైనికులు కూడా సంతోషిస్తూ ఉన్నారు. కానీ యేసయ్య మాత్రం బాధను అనుభవిస్తూ ఉన్నాడు. ఆయనను అవమానపరిచారు. ప్రియదేవుని బిడ్డలారా, ఈ వీడియోలో నేను తేలిచేయాలనుకుంటున్న సత్యం ఏంటంటే ఆయన 40 కాదు, 39 కాదు, అంతకంటే 40 కంటే ఎక్కువ కొరడా దెబ్బలు యేసయ్యను కొట్టారు. ఇది సత్యం. మనం క్యాల్కులేషన్ చేసుకొని అయ్యా నేను 40 దెబ్బలు కొట్టారయ్యా, అయ్యా నేను 39 దెబ్బలు కొట్టారయ్యా అని మనం జ్ఞాపకం తెచ్చుకోవడం కాదు. ఆయన 40 కంటే ఎక్కువగానే, మరలా చెప్తున్నాను, ఎందుకంటే 40 కంటే ఎక్కువ అంటే రోమన్ల యొక్క చట్ట ప్రకారం సిలువ వేయబడడానికి ముందు 40 కంటే ఎక్కువ దెబ్బలనే కొట్టేవాళ్ళు. కాబట్టి మనము ఈ సత్యాన్ని నేర్చుకున్నాం. అంటే ఎందుకు ఈ క్యాల్కులేషన్ చెప్పానంటే యేసయ్యను ఆ దినాల్లో ఎంత బలహీనపరిచారో, ఎంతగా అవమానపరిచారో, ఎంతగా ఆయన్ని కృంగదీశారో, శిక్షించారో తెలియచేయడానికి నేను ఈ విషయాలు మీకు చెప్తున్నా. ప్రియదేవుని బిడ్డలారా, మనం ఊహించినట్టుగా కాదు, మనం ఊహించనంతగా యేసయ్య మన కొరకు శిక్షణ అనుభవించాడు. మన కొరకే ఆ శిక్షణ అనుభవించాడు. ఆయన యథార్థవంతుడు, ఆయన నీతిమంతుడు. పిలాతు యొక్క భార్యకు తెలిసింది ఆయన నీతిమంతుడని, ప్రజలు గుర్తిరగలేకపోయారు. పిలాతు భయపడ్డాడు. ఆయన నీతిమంతుడని భార్య చెప్తే భార్య మాట విని గడగడలాడిపోయాడు. భార్య చెప్పింది, ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. ప్రియదేవుని బిడ్డలారా, కాబట్టి సత్యాన్ని గుర్తెరిగి ప్రభు రాజ్యం కొరకు సిద్ధపడదాం. ఆయన మన కొరకు భరించిన శ్రమలు సాధారణమైనవి కావు. అసాధారణమైన శ్రమలను, నిందలను, అవమానాలను భరించాడు. ఆయన శిలువ శ్రమలను అనుదినం జ్ఞాపకం తెచ్చుకుంటూ ఆ రక్తం ద్వారా కలిగే పరిశుద్ధతను అనుభవిస్తూ ఆయన రాకడ కొరకు సిద్ధపడదాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.